నువ్విక్కడి నుంచి ఎవరైనా వెళ్ళడం చూసావా? చూడలేదు హుజూర్. నీ కళ్ళకి ఏదీ కనిపించదు. నువ్వు దేనికి పనికిరావు. పనికి మాలినవాడా, పో ఇక్కడి నుంచి. జోదా బేగం, వచ్చింది ఎవరైనా కావచ్చు, కానీ దాన్ని ఇక్కడి నుంచి పంపడానికి ముందు నీ నోటికి ఆ విప్పేసిన గుడ్డను మళ్ళీ కట్టమని చెప్పి ఉండాల్సింది. నన్నే మోసం చేద్దామనుకుంది, కానీ ఏం చేద్దాం? దాని నీడే నిజం చెప్పేసింది. అది వదిలేండి జోదా బేగం. కనీసం ఇప్పుడైనా ఆ అమ్మాయి ఎవరో దయచేసి చెప్పండి. నేను తలుచుకుంటే తనని తేలిగ్గా పట్టుకొని ఉండొచ్చు, కాని పట్టుకోలేదు. నేను దాన్ని వెళ్ళిపోనిచ్చాను. ఎందుకంటే అది నేరుగా జలాల్ దగ్గరికే వెళ్తుందని, దాంతో జలాల్ నేరుగా పరుగున ఇక్కడికే వస్తాడని నాకు తెలుసు. ఆ జలాల్ ఇక్కడికి రావడమే నాకు కూడా కావాలి. అంటే నీ వల్ల నా పని మరింత తేలికైపోయింది. జలాల్కి మళ్ళీ వర్తమానం పంపాల్సిన శ్రమ లేకుండా చేశావు. అందుకు చాలా శుక్రియా. సైనికులారా, షరీఫుద్దీన్ తనని చూశాడని కూడా అనార్కలికి తెలియదు. ఇప్పుడు ఎలా? ఆజ్ఞ హుజూర్. ఇక్కడ 50 మంది సైనికుల్ని కాపలా ఉంచండి. ఆ జలాల్ గాని బక్షీబాను గాని ఏ క్షణంలోనైనా రావచ్చు. వాళ్ళ వెంట కొందరు సైనికులు కూడా రావచ్చు. వాళ్ళు రాగానే మీరు వాళ్ళందర్నీ కూడా హతమార్చేయండి. జలాల్ తాను ఏదో తెలివైన వాడిని అనుకుని ఇక్కడికి వస్తాడు, కానీ ఎలుకలాగా నా వలలో చిక్కుకుంటాడు. ఎందుకంటే అప్పటికి ఇక్కడ నేను ఉండను, జోదా బేగము ఉండదు. వాళ్ళకి ఎదురయ్యేదల్లా మా సైనికుల రూపంలో ఉన్న వాళ్ళ మృత్యువు. అమలారి వద్ద ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి మేం వెళ్తున్నాం. అమలారి గ్రామానికా? అమ్మవారి గుడికా? కరువు వల్ల ఆ ప్రాంతం నిర్మానుష్యమైపోయింది. అక్కడికి వచ్చిపోయే వాళ్ళే లేరు. జలాల్ని హతమార్చాక మీరు అక్కడికొచ్చి నన్ను కలుసుకోండి. వస్తున్నప్పుడు నాకు మంచి కబురు తీసుకురండి. వెళ్ళండి. వెళ్ళి ఆ జలాల్ని వధించడానికి అన్ని సన్నాహాలు చేసుకోండి. చిత్తం హుజూర్. నాకు ఆకలేస్తుంది. మా జోధా బేగం మొదటిసారిగా నోరు విప్పి నన్ను ఒకటి కోరారు. ఆజ్ఞ హుజూర్. మా జోధా బేగం కోసం భోజనం తీసుకురండి. హుజూర్, భోజనం. సుకుమారమైన మీ చేతులకి మీరెందుకు శ్రమ కలిగించడం? నా చేతులతోనే భోజనం చేయండి. వద్దు, నేను స్వయంగా నా చేతులతోనే తింటాను. అలాగే కానివ్వండి మహారాణి. ఉండండి, నేను మీ సున్నితమైన చేతుల కట్లు విప్పేస్తాను. ఇక మీరు ప్రశాంతంగా ఆరంభించవచ్చు. అమ్మా జగదంబ, నాకు సహాయం చేయి తల్లి. ఈ గుర్తులు షహించే గారి కళ్ళ పడేలా చేయి తల్లి.
దాడి చేయమంటారా రాకుమారా? వద్దు రాజా సాబ్, ముందు అవకాశం వాళ్ళకే ఇచ్చేద్దాం. కానీ రాకుమారా, దాడి జరిగినప్పుడు మనం ఎలా ఎదుర్కోవడం? వాళ్ళ సైనిక బలం మనకన్నా ఎక్కువ ఉంది. అడవిలో పులి కూడా వేటాడే ముందు 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అంత మాత్రం చేత అది వెనకడుగు వేసిందంటే పొరపాటే. ఆగిపోయావేం రాకుమారా? ఇప్పుడు నీ బాహుబలం చూపించదలుచుకోలేదా ఏంటి? నీ చిన్నానికి చల్లారిపోయిందా నీ నెత్తురు? ఎవరి రక్తంలో ఎంత వేడుందో అది యుద్ధం చేసేటప్పుడే తేలిపోతుంది చిన్నానా. సైనికులరా, సిద్ధం కండి. ఇవాళ ఈ యుద్ధాన్ని ఆరంభించేది మనమే, దీన్ని విజయవంతంగా ముగించేది మనమే. దాడి చెయ్యండి! దాడి చేయండి! ఎవరో ముందుకు వెళ్ళకండి, వాళ్ళనే మన దగ్గరకు రానివ్వండి. దాడి చేయండి! దాడి చేయండి! దాడి చేయండి! ప్రణామాలు షెహన్షా. ఆదాబ్ షహిన్షా. చెప్పండి బీర్బల్ సాబ్. షెహన్షా, తమరి కోసం ఒక సందేశం వచ్చింది. దాన్ని పంపిన వారెవరు? షరీఫుద్దీన్ పంపారు. దాన్ని వెంటనే చదివి వినిపించండి. చిత్తో షహిన్షా. షహిన్షాకి షరీఫుద్దీన్ ఆదాబ్. మీరు మీ బేగం గురించి చాలా ఆందోళన పడుతున్నారని నాకు తెలుసు. కంగారు పడకండి, ఆవిడ నా వద్ద సురక్షితంగా ఉంది. మీకు రాజమాత క్షేమంగా కావాలి అంటే మీరు బక్షిబానుని వెంట పెట్టుకుని నా దగ్గరికి రావాలి. నా జీవిత భాగస్వామిని నాకు ఇచ్చేసి హుజూర్ తన జీవిత భాగస్వామిని తిరిగి తీసుకువెళ్లొచ్చు. మాషా అల్లా, ఖుదా దయ వల్ల షెహన్షాకి చాలా తెలివితేటలున్నాయి. మా షరతుకు ఒప్పుకున్నట్లయితే నేనేం చేయనున్నాననేది స్వయంగా మీరే అర్థం చేసుకోగలరనుకుంటున్నాను. ఖుదా హఫీజ్. షరీఫుద్దీన్, నువ్వు ఇలా బెదిరిస్తున్నది షహన్షాని అని మర్చిపోయినట్టున్నావు. షహన్షా అంటే ఆదేశించేవాడి తప్ప షరతులకు లొంగేవాడు కాదు. మేం మా చెల్లెల్ని నీకు ఎంత మాత్రం ఇవ్వబోం. కానీ షెహన్షా, అక్కడ జోధా బేగం ప్రాణాపాయంలో ఉన్నారు. జోధా బేగంకి చిన్న గాయం కూడా చేసేంత ధైర్యం లేదా షరీఫుద్దీన్కి? ఒకవైపు చూస్తే మా చెల్లెలు, రెండో వైపు జోధా బేగం. ఇద్దరు మాకు చాలా ముఖ్యమే. ఒకరిని కాపాడడం కోసం మరొకరి ప్రాణాపాయంలో పెట్టలేం మేము. ఆ షరీఫుద్దీన్ సంగతి మీకు తెలియదు. బక్షీబానుతో కాపురం చేయడానికి తనని పిలవటం లేదు. వాడు తను వచ్చిన తర్వాత తనని హింసించి తద్వారా మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నాడు. మేమీ షరతులకి అంగీకరించము. మరేం చేయదలిచారు మీరు? జోధా బేగంని తిరిగి తీసుకువస్తాం. ఆ షరీఫుద్దీన్ శవం కూడా తీసుకొస్తాం. బీర్బల్ సాబ్, ఇంతకీ ఈ వర్తమానం ఎవరు తెచ్చారు? షెహన్షా, ఈ లేఖని రాయి కట్టి విసిరేశారెవరు? ఎక్కడికి రావాలో ఏంటో రాశాడా ఆ షరీఫుద్దీన్? లే షెహన్షా, అదేం రాయలేదు. మనం ఆ షరతుని ఒప్పుకున్నట్లయితే అప్పుడు ఆ చోటు చెప్తానని రాశాడు. సరే, అయితే మా జవాబు కోసం వాడలా వేచి ఉండక తప్పదు. ఇక జవాబుకి బదులుగా స్వయంగా మేమే వెళతాం ఆ షరీఫుద్దీన్ దగ్గరికి. ఇక వాడికి చావు తప్పదు. రుకయ్య, అత్తయ్య గారు, బక్షిబాను, సలాం. ఎలా ఉంది మెహతాబ్కి? ఏం చెప్పమంటారు అత్తగారు? అదేంటంటే నేనే ఆగ్రాకి కబురు పంపించాను. మిజాన్, మీరు ఇలా హఠాత్తుగా వచ్చారని తెలిసింది, కానీ ఇంతలా నాకు కేవలం జోధా బేగం కనిపించడం లేదన్న వార్త అందింది. మెహతాబ్ అనారోగ్యంగా ఉందని తెలిసింది. నాకు దారిలో తెలిసింది ఏంటంటే దీని వెనక షరీఫుద్దీన్ హస్తం ఉందని. ఇక నేను ఆగలేకపోయాను. రాక తప్పలేదు జలాల్. ఆ ఖుదా షరీఫుద్దీన్ మీద పిడుగులు కురిపించాలి.
ఇలాంటి గతి కల్పిస్తాడా మా చిన్నారి తల్లికి? మెహతాబ్, మెహతాబ్, కళ్ళు తెరువమ్మా, కళ్ళు తెరువు మెహతాబ్. నేనమ్మా మీ అమ్మి జన్ని వచ్చేసాను. కళ్ళు తెరిచి చూడు తల్లి. లేమ్మా నా తల్లి. ఇలాంటి అమాయకురాలకి ఎందుకు ఇలాంటి బాధ కలిగించావో మాకు అర్థం కావటం లేదు. యా ఖుదా, మా పిల్లకు ఆరోగ్యాన్ని ప్రసాదించి తను కోలుకునేలా చెయ్యి. అదొక్కటే నేను మిమ్మల్ని కోరేది. ధైర్యంగా ఉండు జలాల్. నువ్వే ఇలా దిగులు పడితే మిగతా వాళ్ళని ఎవరు ఓదారుస్తారు? మా బంగారు తల్లి జోధాని ఎవరు వెతికి తీసుకొస్తారు? ఆ పశువు షరీఫుద్దీన్ని ఎవరు శిక్షిస్తారు? ఫుట్టు పెడుతున్నావు అమ్మిజాన్. వాడు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం వాడిని. ఈసారి మా గుండెల మీద కొట్టాడు వాడు. అసలు అలాంటి వాడికి మా చెల్లెల్ని ఎందుకు అప్పగించని మీకు తెలుసా అమ్మిజాన్? వాడు జోతా బేగంకి బదులుగా బక్షీ బానుని అప్పగించబట్టున్నాడు. ఇదివరకు వాడు ఏం చేసినా మేము క్షమించి వదిలేశాం తెలుసా? అసలు ఎందుకు మేము అలా చేశాం? వాడిని అప్పుడే శిక్షించి ఉండవలసింది. భాయిజాన్, నన్ను ఆ షరీఫుద్దీన్కి అప్పగించేయండి. నేను అలాంటి నీచుడికి భార్యనైనందుకు నేను కూడా శిక్ష అనుభవించాల్సిందేగా. తను ఎంతటి నీచుడో మీకు తెలియదు. తన భార్యని అంత కష్టపెట్టినవాడు, అమాయకురాలైన తన కూతురికి ఇలాంటి గతి పట్టించినవాడు. జోదా బాబీ జన్ని ఏం చేస్తున్నాడో ఏమో. భాయిజాన్, మీరు నన్ను షరీఫుద్దీన్ దగ్గరికి పంపించేయండి. ఇంతటి బాధని, ఇంతటి భారాన్ని మోస్తూ నేను జీవించలేను. మీకు తెలియదు భాయిజాన్. భాయిజాన్, జరిగిన దాంట్లో నీ తప్పే ఉందమ్మా. కావచ్చు, కానీ మీతో పాటు నేను వస్తాను భాయిజాన్. నువ్వేం కంగారు పడక తల్లి. మీ భర్త నీచుడే అయినా మీ అన్నయ్య మాత్రం నీచుడు కాదు. మేం మా సామర్థ్యంతోనే జోధా బేగంని తిరిగి తీసుకొస్తాం. మా మీద నమ్మకం ఉంచు. మా గూఢచారుల్ని 4 దిక్కులా పంపించాం మేము. ఏ క్షణంలో షరీఫుద్దీన్ ఆచూకీ తెలిసినా ఆ క్షణమే వాడు మాకు చిక్కిపోతాడు. ఇక అప్పుడు ఆ తర్వాత మేం వాడిని కఠినంగా శిక్షిస్తాం. షహన్షా, 3 దిక్కుల్లో పూర్తిగా గాలించేశాం, కానీ షరీఫుద్దీన్ జాడ తెలియలేదు. అంటే ఇంకా 4వ దిక్కును వెతకలేదన్నమాట. అదంతా కూడా పూర్తిగా అడవి ప్రాంతం. అయినా అక్కడికి వెళ్ళటానికి మాకేం భయం లేదు. ఆ ప్రాంతంలో 4 వైపులా మన మనుషుల్ని వెంటనే మోహరించండి. ఆ షరీఫుద్దీన్ని వెతుక్కుంటూ ఆ ప్రాంతం నడిబొట్టుకి చేరుకుంటాం. వాడి జాడ కనిపెడతాం. బీర్బల్ సాబ్, ఏమంటారు ఫజల్ సాబ్? చిత్తూ షహన్షా. ఇక వెళ్ళండి, బయలుదేరండి. ప్రణామాలు షహన్షా. యా ఖుదా, ఏదైనా దారి చూపించు మాకు. ఏదో ఒక మార్గం చూపించు. మా జీవితాన్ని మా నుంచి దూరం చేయకు. మా జీవితాన్ని మా నుంచి దూరం చేయకు. కరుణించు ఖుదా, కరుణించు. దయ చూపించు ఖుదా, దయ చూపించు మాపై. బాబు, నువ్వు ఎక్కడున్నావు? వచ్చి మాకు దయచేసి సాయం చేయి. రా. మాకు అవసరం లేనప్పుడు పదే పదే మా దగ్గరికి వచ్చి మాకు సాయం చేసే ప్రయత్నం చేసావు. ఇప్పుడు కావాలనుకుంటున్నా, మాకు కనిపించడం లేదు. ఎక్కడున్నావు నువ్వు? మాకు సాయం చేయి బాబు. రా, మా దగ్గరకు రా. షహన్షా, షహన్షా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? షహన్షా, నేను మీకొకటి చెప్పదలిచాను. చెప్పచ్చు కానీ ముందు నువ్వు కాస్త ఊపిరి తీసుకో. సైనికులారా, మంచినీళ్ళు తీసుకోండి. త్వరగా మంచినీళ్ళు. షహన్షా, షహన్షా, ఇదిగో ముందు మంచినీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? షహన్షా, నాకు రాజమాత గారిని, ఆ షరీఫుద్దీన్ ఎక్కడ దాచాడో నాకు తెలుసు. చెప్పు, వెంటనే చెప్పు, ఎక్కడ దాచాడు?
ఈ అమ్మాయిని చూసుకోండి. శుక్రియా. ఇక షరీఫుద్దీన్ మా నుంచి ఎవరూ కాపాడలేరు. వస్తున్నాం షరీఫుద్దీన్ నీ మరణం రూపంలో. మంచినీళ్ళు ఇవ్వండి. ప్రణామాలు రాజాసాబ్. ఏం కబురు తెచ్చావు సింగ్? మీరు కలవటం మంచిదైంది. చాలా దుర్వార్త అయ్యగారు. మాణిక్యపురంలో జోదా గారిని ఎత్తుకుపోయారు. అంతటి ఘోరం ఆ షరీఫుద్దీనే చేశాడు. అవునా? అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా? అన్ని సిద్ధంగా ఉన్నాయి షహన్షా, మీరు బయలుదేరటమే ఆలస్యం. ఒకసారి మీ తల్లిగారు మాకు సహాయం చేస్తే ఇప్పుడు నువ్వు మాకు సహాయం చేశావు. మేము నీకు మాటిస్తున్నాం, ఈ జీవితకాలంలో నువ్వు మా నుంచి ఏం కోరుకున్నా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక దాసిగా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను షహన్షా. రాజమాత గారు క్షేమంగా తిరిగి రావాలి, అదొక్కటే నా కోరిక. ఫజల్ సాఫ్ ఈవిడ సురక్షితంగా ఆగ్రా చేరేలా చూడండి. తనతో పాటుగా మా అమ్మీచాన్ని, రుకయ్య బేగుని, అలాగే బక్షీ బానుని, మెహతాబుని కూడా వెంటనే ఆగ్రా తీసుకెళ్ళండి. చిత్తూ షహిన్షా. లేదు భాయ్జాన్, నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. వద్దు బక్షి, మా ఉద్దేశాలను మెహతాబ్తో ఉంటేనే మంచిది. మాకు సెలవిప్పించండి అమ్మీచాన్. రండి మా వెంట. ఎక్కువగా ఉన్న వాళ్ళ సైనికుల ముందు మన బలం క్షీణించిపోయింది రాకుమారా. కంగారు పడకండి రాజాసాబ్, ఖచ్చితంగా ఈ యుద్ధంలో మందే పైచేయి అవుతుంది. సైనికులారా, ధైర్యాన్ని కోల్పోకండి. అలా చూడండి రాజాసాబ్, రెండు వైపుల నుంచి కుతుబ్ మురాద్ సైన్యంతో వస్తున్నారు. హఠాత్తుగా ఇదేమిటి? ఇలా రెండు వైపుల నుండి ఇంత సైన్యం ఎక్కడి నుండి వస్తుంది? ఏ తండ్రైనా తన సంతానం కోసం ప్రాణాలు సైతం ఇచ్చేస్తాడు. కానీ ఆ షరీఫుద్దీన్ తన కూతురు మీదే దాడి చేశాడు.